వధువు నిమిత్తము చక్కని పట్టు చీర, అలాగే చక్కటి రింగు, కొన్ని స్వీట్స్ కూడా తేయడం జరిగింది. ఈ దీని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న జేమ్స్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. జేమ్స్ అయ్య గారు త్వరగా. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ప్రార్థన ఏకీభవిద్దాం. మహాగణుడ ద్వితీయుడ పరలోకమందున్న మా తండ్రి, అతి పరిశుద్ధుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, నీకు స్తుతులు స్తోత్రం ప్రభువా. పరమును విడిచి పాపులను రక్షించిన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో చేస్తాయా, మీకే స్తుతులు స్తోత్రం ప్రభువా. ఎంత గొప్ప దేవుడు నా తండ్రి అయా. ఇవ్వ తండ్రి, నరుడు ఒంటరిగా ఉండకూడదని అయా సాటి సహాయకరించిన దేవుడు ప్రభువా. అయా ఇవ్వన తండ్రి నాయన, ఈ దినవంత ప్రభువా నాయన, మీ సేవకులు ప్రభువా, వాకులు ఇప్పుడు వారి నాయన నిశ్చితార్థ వేడుకలో ప్రభువా మీరు మా మధ్య ఉన్నారు ప్రభువా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడిందురో అక్కడ నుండి సెలవు చేస్తాయి. ఇంత ఘనంగా జరగడానికి నాయన కానాను ఇందులో మీరున్నారు ప్రభువా, మీరున్నారు ప్రభువా. యేసయ్యా ఇదిగో తండ్రి నాయన, మొదటి నిశ్చితార్థ కొరకు నాయన మీ సేవకుల ద్వారా మాట్లాడే ప్రభువా. అలానాడు నా తండ్రి అబ్రహాము నాయన స్వజనులు విడిచి అయా పరదేశం వెళ్ళినప్పుడు ప్రభువా, నా స్వదేశంలో ప్రభువా కుమార్తె చూడమని ప్రభువా 10 గంటలు నిండా నాయన విలువైన వస్త్రములను నాయన బంగారమును వెండిని తీసుకెళ్లి నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, మీకంటే గనుడిగా చేశాడని ప్రభువా. అలానాడు సాధించు ప్రభువా. ఇదిగో తండ్రి రావు గారి నాయన ప్రాంతం తీసుకొచ్చి ఇదిగో నా తండ్రి నాయన గొప్ప సాక్షి నా తండ్రి. నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు, నా కొరకు ఎంత జన సమూహం ఉన్నారని నాయన ఇచ్చిన రీతి బట్టి నీకు ఇస్తుంది ప్రభువా. నిశ్చితార్థం అంతట్లో నాయన మీరు నడిపించండి ప్రభువా. వాతావరణం నిస్వాధీనం తీసుకుని ఎటువంటి శ్రోతలు పట్ల దృష్టి తప్పించండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం నడిపిస్తున్న అధ్యక్షులు వారిని అందరినీ కూడా విశ్వాసాలు నడిపించమని నా శరీరం ఏసారి పరిశుద్ధ వచ్చిన వారు ప్రార్థన అడిగేస్తున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. తెచ్చినవి కుమారి గారు, రావు గారు అందుకోవాల్సిందిగా ప్రభు. మీరు వస్తే వాళ్ళు తెచ్చినవి ఓకేనండి. చూసారా? కనబడినా కనబడలేదా? వస్తుంది కాబట్టి అలాగే వధువు కూడా వధువునికై తెచ్చినవన్నీ కూడా సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఓకే, వధువు కూడా చక్కని రింగు అలాగే చక్కని సూటు తేవడం జరిగింది. దీని నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మధుమార్కయ్య గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. వధువు ప్రార్థన చేసుకుందాం. విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిహ్నంగా తీసుకొచ్చిన ఆర్టికల్స్ బట్టి మీకు స్తోత్రాలు. మీరు కుటుంబాలు మీరు జతపరిచి నాన్న ప్రభు వారి ద్వారా మైండ్ తెచ్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. అన్నింటినీ నాన్న ప్రభు మీరే తెచ్చి వహించి నడిపించి మహిళ ప్రభావం కోరుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. గారికి నా హృదయపూర్వక వందనాలు. ఓకే, కరెక్ట్ గా సమయము 10:50 అవుతున్నది.
హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో వధూవరులు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు. 10:50 నిమిషాలు అయింది. ఇప్పుడు 11:10 నిమిషాల కల్లా వచ్చాయి. అది 11:10 నిమిషాలకి మీరు చేంజ్ చేసుకుని త్వరగా వచ్చేస్తే తదుపరి వాక్యాన్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దయచేసి కూర్చోవలసిన అవసరం ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటాను. హల్లెలూయా. సమయంలో పేజ్ కలవరి ప్రెసిడెంట్ రెవరెండ్ ఓంకార్ ప్లీజ్ కమ్ డయాస్. अपना बीच में ओंकार सर है, उसको स्वागत करेंगे स्टेज के ऊपर तालियों के साथ, तालियों के साथ. जिसका लोग हाथ तालियों बजाओ, यहाँ से ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా వధువరులను బట్టలు చేంజ్ చేసుకుని వచ్చేసరికి మీరందరూ కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇటు అటు తిరగద్దు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రేమన్ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. ప్రేమన్ నేను బిడ్డలారు, ఈ పరిశుద్ధ ప్రధానానికి చాలా మంది మనకి ఇలాగే వాకల్పూడి వారు ఎలాగైతే మనకి ఆహ్వానం ఇచ్చారో బైబిల్ గ్రంథంలో కూడా ఒక వివాహం జరిగింది. అది మొదటి వివాహం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రేమేంద్ర అక్కడ సమయం కాకుండానే ద్రాక్ష రసం అయిపోయింది. ఏమైపోయింది వినాలి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఈ ఇందులో అయితే సమృద్ధిగా ఉంది ద్రాక్షారసం. మీ వద్దకే వస్తున్నది ద్రాక్షారసం. కాబట్టి తెచ్చినవన్నీ కూడా మీరు త్రాగుతూ తింటూ దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. చాలా మట్టికి అందరూ తెలుగు వచ్చిన వాళ్ళే కాబట్టి వేరే లాంగ్వేజ్ అవసరం లేదు, కొంతమందికి మాత్రమే. కాబట్టి చాలా మంది అంటూ ఉంటారు బైబిల్ గ్రంథంలో, అబ్బా యేసు ప్రభుల వారి దగ్గరికి ఎందుకు యేసు ప్రభుని నమ్మాలి, ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క లేఖనము ఏ విధంగా సెలవిస్తుందంటే, పైన ఆకాశం అందే గాని, ఆకాశము కింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ప్రతి ఒక్క మోకాళ్ళు ప్రభు నామములో వంగాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది. ప్రేమేంద్రులారా, ఏంటంటే చాలా మంది అంటారు, అబ్బా యేసు ప్రభు మాకు అవసరం లేదండి అంటారు. బ్రతికుండగా యేసు ప్రభు అవసరం లేకపోయినా మరణించిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి యేసు ప్రభు అవసరమే. ఆమేన్, హల్లెలూయా. ప్రేమేంద్రులారా, అప్పుడు అనుకుంటూ ఉంటారు, అయ్యో పలానా వాకలపూడి వారి పరిశుద్ధ నిశ్చితార్థానికి వెళ్ళాం, అక్కడ వాక్యాన్ని విన్నాం, చక్కగా వాక్యము వినిపించబడింది, అప్పుడైనా నేను యేసు ప్రభువుని అంగీకరిస్తే బాగుండేది అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రభు అప్పుడు అంటూ ఉంటాడు, ప్రభు అవకాశం ఉండదు. భూమి మీదే ఈ శరీరముతో ఆత్మ అనుసంధముగా ఉన్నంత కాలము యేసుని ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ప్రేమని ఎలా ఒప్పుకోవాలంట?
నోటుతో ఒప్పుకోవాలి. ప్రియమైన ఎలా ఒప్పుకోవాలి? మనుషులందరి ఎదుట ఒప్పుకోవాలి. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. ఎవరైనా బైబిల్ ఉంటే తీయగలుగుతారా? లేవా ఎవరి దగ్గర? మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం, 32, 33 వచనాలు. మనుష్య కుమారుడు ఎక్కడంట? మనుష్య కుమారుడని మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడో. ఎక్కడంట? యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోకమందున్న నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాడంట. ఈ సమయంలో మీకు ఏమి బోర్ కొట్టకుండా కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నా. అసలు మెసేజ్ అయ్యగారు మనకి తెలియపరుస్తూ ఉంటారు వధువరులు రాగానే. కాబట్టి అయ్యగారికి అసలు సమయం మనకి అప్పగిస్తూ ఉంటాం. కాబట్టి మనుష్య కుమారుణ్ణి మనుషుల ఎదుట ఎవడైతే తన నోటుతో ఒప్పుకుంటాడో వాడిని పరలోకములో నా తండ్రి ఎదుట ఒప్పుకుంటానంటాడు. అదే కింద వచనంలో అంటాడు, ఈ మనుష్య కుమారుణ్ణి ఎవరైతే ఒప్పుకోరో వారిని కూడా నేను పరలోకములో ఒప్పుకోను అంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనకు అన్ని రావచ్చు గాని, అన్ని ఉండొచ్చు గాని, యేసు ప్రభువు లేకుండా పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని చేసినా ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువుని వెంట పెట్టుకునే వెళ్ళాలి. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అంటూ ఉంటాడు. బైబిల్ ఉన్నవారు చదువుదామా? యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని హృదయం ఎక్కడ విశ్వసించాలి? హృదయములో విశ్వసించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని వారిని నోటితో ఒప్పుకోవాలి, హృదయములో విశ్వసించాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం నిజంగా దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. ఈ సమయంలో సునీత గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. సునీత గారు వచ్చి, వాశ్రమ గారు సునీత గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట వినిపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. వాకల్పూడి పరిశుద్ధ నిశ్చితార్థానికి చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ బంధుమిత్రులు ఎవరైనా ఈ పరిశుద్ధ వివాహాన్ని చూడలేకపోయినట్లయితే బేతెల్ బాప్టిస్ట్ ప్రేయర్ హౌస్ యానం అని కొడితే వారి లైవ్ వస్తూ ఉన్నది. ఆ లింక్ ని మీరు షేర్ చేయవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రుచి చూసి తెలుసుకో, హృదయాన్ని చేర్చుకో, ఎంత ఉత్తముడైనా యేసు దేవుని. రుచి చూసి తెలుసుకో, హృదయాన్ని చేర్చుకో, ఎంత ఉత్తముడైనా యేసు దేవుని. వేద పురుషుడు దేవతనుడు, రక్షింపగల సమర్థుడు. వేద పురుషుడు దేవతనుడు, రక్షింపగల సమర్థుడు. రుచి చూసి
కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనం చాలా జాగ్రత్తగా వినేవారుగా ఉండాలి. కాబట్టి మనం తినేవన్నీ త్రాగేవన్నీ మన దగ్గరికే వస్తున్నాయి కాబట్టి మనకి చెవులకు మాత్రమే, నోటికి పని లేదు మనం త్రాగడం వినడం. కాబట్టి వాక్యం వినడం వల్ల మనకి ఎంతగానో దీవెన, ఆశీర్వాదము, విశ్వాసము కూడా వస్తుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఈ సమయంలో వాక్యానికి ఆహ్వానించే ముందు మన మధ్యలో ఉన్న ఫెయిత్ కల్వరీ ప్రెసిడెంట్ ఓంకర్, ప్లీజ్ టీఎం ఓంకర్ ప్రార్థన కరేగా. Father, I pray in the name of Jesus, your wonderful and mighty God, the day and time. You arrange a special now, sir, as family. Lord, a special, we want your come and lead this place. And especially I pray for both couples, we submit thy hand, physically, mentally, spiritually. I want your anointing come upon them. And whoever sitting here, Lord, today touch them, bless them. I pray this couple may blessing for both families. We want to special your anointing physically, Lord. Give them the grace, courageous, speak them, touch them, bless them, Lord. Lord, I want thy grace come upon them, Lord. Lord, the word says that your love be, I want to aroma for this both family, Lord. Whoever coming here, Lord, I pray through this day and time, I want to the salvation go. And Lord, the name may glorify your Lord. I pray for all the anointing God's servant who are going to lead this ceremony. I want to, Lord, you handle everything, Lord, and they speak. You speak through the word, Lord. Bless, Lord. Everything we submit thy hand. In Jesus' name we pray, Lord. Amen. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి మనం రావటం జరిగింది. రెవరెండ్ ఆండ్రూ సాయి గారు మన మధ్యన ఉన్నారు. హైదరాబాదు ప్రాంతాలలో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. అయ్యగారు వాక్యమును బోధిస్తూ ఉండగా మీరందరూ కూడా చక్కగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. సార్, ఆండ్రూ సాయి గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. రెవరెండ్ బిషప్ ఆండ్రూ సాయి గారిని వాక్యమును పంచడానికి ప్రత్యేకంగా డాక్టర్ స్టీఫన్, డాక్టర్ జాషువా, డాక్టర్ తేజస్వి యవనస్తుల యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన శుభ సమయాన్ని ప్రసాదించినటువంటి దేవునికి, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామమున హృదయపూర్వకమైన స్తుతులు చెల్లిస్తున్నాం. రెండవదిగా, ఈ ప్రత్యేకమైన సందర్భం నిమిత్తమై ఆహ్వానించబడినటువంటి రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, శ్రేయోభిలాషులు, నెలవరులు, సహపాఠి ఉద్యోగస్తులు, ఉన్నతమైనటువంటి అధికారులు, పుర పెద్దలు, రాజకీయవేత్తలు, దేవుని దాసులు, వేదికను అలంకరించినటువంటి మీకు అందరికీ కూడా ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఇరుపక్షముల వారికి కూడా కృతజ్ఞుడనై ఉన్నాను. గమనించండి, దేవుడు ఒక మాట చెప్పాడు, లోకములో ఒక మాట చెప్తారు. ఏమిటంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఉందా కదండి? అందరికీ ఉందా లేదా? మనం దేవుడికి రెస్పెక్ట్ ఇస్తే దేవుడు కూడా మనకేమి ఇస్తాడు? నేను అయ్యగారిని నమస్తే అయ్యగారు అని అంటే తాను కూడా నమస్తే అంటాడు. ఏమరా అంటే పోరా అంటాడు. అంతేనా? అంతకంటే ఏముండదు.
కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే నన్ను ఘనపరచు వారు నేను సెల్ ఫోన్ తీసుకుపోతారండి అయ్యగారు? కాఫీ తీసుకెళ్తారా? టీ తీసుకెళ్తారా? తిరగడం తాగడం జరుగుతుందా? లోకంలో ఉన్నటువంటి ఒక గౌరవనీయులైనటువంటి సీఎం గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత రెస్పెక్ట్కి వెళ్తాం కదండి, అంతా స్కానింగ్ చేసి అది పక్కన పెట్టి వెళ్ళాలి కదండి. అదే రీతిగా మనం కూడా చెప్తాం ఏమంటే 10 మంది ఉండే చోట పరమాత్ముడు ఉంటాడని. అవునా? అంతే కదా సార్? మరి ఇప్పుడు పరమాత్ముడు ఉన్నాడా, దురాత్ముడు ఉన్నాడా? ఇది తిని తాగేటువంటి అవకాశమా? అక్కడ మంచిగా ఉంది, తినండి, అక్కడ పోండి, మంచి సంతోషం. మన రావు గారు చాలా గౌరవప్రదంగా అతి ఆడంబరముగా గౌరవనే జరగాలని పెట్టారు. చాలా సంతోషం, వాళ్ళకి మనం కృతజ్ఞులం. కానీ దేవుని కంటే మించినటువంటి వాడు ప్రపంచంలో ఎవడు లేడు. లెట్ us give respect to God first and foremost. మొదటిగా దేవునికి మనం ఘనత ఇవ్వాలి. So I humbly request you, honorable people, to be seated on the chairs. In case there is no room, means we have to provide. ఇంకా కుర్చీలు ఉన్నాయి రావు గారు? దయచేసి మీరంతా గౌరవనీయులు, కొద్దిసేపు వినండి. ఎందుకంటున్నానంటే ఆ తర్వాత మీరు దేవుని చిత్తమైతే కొద్దిమంది అయినా గ్రహింపులకు వస్తారన్న ఆశ, అంతకంటే ఇంకేం లేదు. ప్లీజ్ డోంట్ స్టాండ్. If you stand means then I have to sit. You are all respectable people, honorable people. We honor you. మీరు నిలబడుకొని ఉండటం మాకు మంచిది కాదు. మంచి కూర్చుంటే మాకు కూడా కొంచెం నెమ్మది ఉంటుంది. Kindly please don't allow the children to loiter here and